ఇది దేవుని మహాకృపలో దేవుడు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి గడిచిన వారం ఒక స్త్రీ గురించి మాట్లాడుకున్నాం. ఎవరండి ఆవిడ? సమరయ స్త్రీ. సుకారని ఊరిలో యాకోబు యేసోబుకి ఇచ్చిన బావి దగ్గర యేసయ్య మాట్లాడి ఆ మాటలు విన్న ఆవిడ పాపాలు ఒప్పుకొని ఆ సమరయ పట్టణంలో ఉన్న వారందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించింది. ఆమె జీవితంలోంచి కొన్ని విలువైన మాటలు మనము మన జీవితంలో కలిగి ఉండాలని నేర్చుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో కానాను స్త్రీ ఎవరండి? కానాను స్త్రీ ఎవరు కానాను స్త్రీ? కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చాలా పెద్ద ప్రసంగమే కానీ క్లుప్తంగా కొన్ని నిమిషాలు మాత్రమే ధ్యానం చేసుకుని ముగించుకుందాం. కానాను అనగా శపించబడినవారు. ఆదికాండంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో 25వ వచనంలో కానాను శపించబడిన వాడిగా ఉంటాడని నోవహు శపిస్తున్నాడు. ఈ కానాను ఎవరు అంటే కనుక నోవహు జలప్రళయం తర్వాత నోవహుకు 3 కుమారులు, షేము, హాము, యాపెతు. ఈ 3 కుమారులు ఉన్నారు. జలప్రళయం ముగించిపోయింది. అరారతు కొండ మీద వాట నిలిచిపోయింది. తర్వాత వారందరూ దిగారు. ఆ వారితో పాటు చతుష్పాద జంతువులు మొదలుకొని భూమి మీద ఉన్న ప్రతి జంతువు జతలుగా దిగినాయి. వీరు వ్యవసాయం ఆరంభించి ద్రాక్ష తోటేసి పండిన ద్రాక్ష గెల్లో రసం తీసుకుని మత్తుడై ఆ ద్రాక్ష రసం తాగి మత్తుడై ఉన్నాడంట. ఎవరు? నోవహు మత్తుగా పడుకుండేసరికి వస్త్రాలు ఉన్నాయో లేదో అతనికి తెలియలేదు. ఈ విషయము ఎవరు చూశారంటే మధ్యలో ఉన్న హాము అనే కుమారుడు చూశాడు. చూసిన వాడు ఏం చేయాలి అంటే కనుక వైదొలిగిపోయిన వస్త్రాన్ని తండ్రి మీద కప్పవలసిన వాడు వచ్చి తన అన్నలకు చెప్తున్నాడు, తాగేసి నాన్న బట్టలు లేకుండా పడుకున్నాడు అని. అప్పుడు మిగిలిన హాము యాపేతు ఏం చేశారు? షేము యాపేతు ఏం చేశారంటే వెనక తట్టుగా భుజాల మీద వస్త్రం వేసుకుని వెళ్ళి వాళ్ళ తండ్రికి కప్పారు. వారి దిశములను చూడకుండానే వారు కప్పిన తర్వాత మెలుకు వచ్చిన తర్వాత జరిగినది తెలుసుకుని హాము చేసిన పనిని బట్టి హాము కుమారుడైన కానానుని శపించాడు. మీరు చూసుకుంటే కనుక ఆదికాండము 9వ అధ్యాయము 25వ వచనములో కానాను శపించబడిన వాడుగా కనబడతాడు. అయితే మనము కానాను స్త్రీ గురించి ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేస్తున్నాం. కానాను అనగా శపించబడినది, అంతే కదా. ఇప్పుడు కానాను శపించబడ్డాడు. కానీ కానాను ఈ మాటను బట్టి శపించబడ్డాడని చూసుకుంటున్నాం. కానీ కానాను పరమ కానానుకు సాదృశ్యంగా ఉంది. ఎందుకు అంటే కనుక ఇశ్రాయేలు ప్రజలు ఆ కానాను పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఉంది. అప్పటి కానాను ఇప్పుడున్న లెబనోను, సిరియా ఈ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అప్పుడు కానాన్ నది, అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే కనుక పాలు తేనెలు ప్రవహించి, అంటే పాలుకు నదిలాగా తేనెకు నదిలాగా కాదు. పాలు ప్రతి ఒక్కరికి కావాలి. పాలు కంటే శ్రేష్టమైనది లేదు, తేనె కంటే ఆరోగ్యదాయకమైనది ఏది లేదు. అంటే అక్కడ అన్ని సౌకర్యాలు, ఆరోగ్యదాయకమైన సౌకర్యాలు మానవులకి ఉంటాయి. అటువంటి కానాన్ని ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానపు పిల్లలకి దేవుడు ఇస్తానన్నాడు. ఐగుప్తు చెర నుండి విడిపించిన తర్వాత కానానికే నడిపిస్తాను అన్నాడు. ఆ కానానుకి ఇస్తానని అబ్రహాముకి దేవుడు వాగ్దానము చేశాడు. కానాను అనగా ఒక దానికి అర్థం ఏమిటి అంటే కనుక తగ్గించబడినది లేకపోతే పల్లపు భూమి. ఏంటి చెప్పండి? తగ్గించబడినది లేకపోతే పల్లపు భూమి అని ఒక అర్థము ఇస్తూ ఉంటే మత్తయి సువార్తలో మనం చెప్పుకుంటున్న ఆ స్త్రీ గురించి రాయబడింది. నేను చదువుతున్నాను, చదవగలిగిన వారైతే చదవండి. 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21, 22 వచనాలు నేను చదువుతున్నాను. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె
దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ స్త్రీ? కానాను స్త్రీ. కానాను అనగా మనము హాము కుమారుడు శపించిన శాపాన్ని గుర్తు చేసుకున్నాం. నోవహు కుమారుడైన హాము కుమారుడైన కానాను శాపానికి గురయ్యాడు. కానీ తండ్రి ఇంటి నుంచి పిలువబడిన అబ్రహాముకి లేదా అబ్రహాము సంతానానికి అనగా ఇశ్రాయేలుకి దేవుడు స్వాస్థ్యంగా ఇస్తానన్నది కానాను. ఆ కానాను అంతకుముందు శపించబడి ఉండొచ్చు, కానీ దేవుడు ఆశీర్వదింపబడిన తర్వాత, దేవుడు ఇస్తానన్న తర్వాత అక్కడ ఏముంది అంటే కనుక దాన్ని పాలు తేనెలు ప్రవహించు దేశము అని బైబిల్లో రాయబడింది. అంటే మానవుడికి కావలసిన సమృద్ధి అంతా అక్కడ ఉంది. అటువంటి సమృద్ధిని అబ్రహాముతో చేసిన వాగ్దాన ప్రకారము విస్తరించిన లక్షల కొలదిగా విస్తరించిన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తానన్నాడు. అయితే ఆ ఇశ్రాయేలు ప్రజల చరిత్ర ఏమైంది అంటే అదంతా చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం కాదు, కానీ అదే కానాను నుంచి ఇక్కడ స్త్రీ ఒకటి వచ్చింది. మరి అటువంటి సంపన్న దేశంలో, అటువంటి భాగ్యము కలిగిన దేశంలో వచ్చిన ఆమెతో 23వ వచనం చదువుతున్నాను నేను, చూడండి. ఆమె ఏమన్నది అంటే కనుక, ఆ స్త్రీ, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను అంటే కింద వచనం చదువుతున్నాను చూడండి. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆ శిష్యులు వచ్చి ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన్ను వేడుకున్నారు. అంటే ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడు? మాట్లాడట్లేదు కదా? మాట్లాడుతున్నాడా? మాట్లాడట్లేదు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే మీకు ధారాళంగా దయచేస్తాను అంటున్నాడు. ఎవరు నా దగ్గరకు వచ్చినా వారిని ఎంత మాత్రమో త్రోసివేయను అంటున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు. మీరు అడిగింది విననేరకున్నట్లు నా చెవులు మందము కాలేదు అంటున్నాడు. ఇటువంటి వాగ్దానాలు ఇచ్చిన ప్రభువు, వాక్యంలో ఇటువంటి నమ్మదగిన వాగ్దానాలు మనకు చేసిన ప్రభువు డైరెక్ట్గా ఒక తల్లే వచ్చి ఆ తల్లి తన బిడ్డ గురించి కేకలు వేస్తూ, కన్నీళ్లు విడుస్తూ, రోదన చేస్తూ, దావీదు కుమారుడా ప్రభువా నన్ను కరుణించు అంటే కనుక అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. అదే స్త్రీ గురించి సువార్తికుడు మార్కు సువార్తలో కూడా చక్కటి మాట రాయబడుతుంది. నేను చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము, బైబిల్ తీసుకోండి. 7వ అధ్యాయము 25, 26 వచనాలు నేను చదువుతున్నాను చూడండి అందరూ. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫేనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆవిడ ఈవిడ ఒకటేనంటారా, వేరుగా అంటారా? అక్కడ కానాను స్త్రీ అని రాయబడింది. ఇక్కడ ఏమని రాయబడిందంటే సురోఫేనికియా వంశస్థురాలు. ఇదంతా చెప్పాలంటే చాలా చరిత్ర అయిపోతుంది. కానానీయుల్లోంచి వచ్చిన వాళ్ళే ఈ సురోఫేనికియా వంశస్థులు. అనగా ఈ కనానీయులు ఎలా ఉన్నారు అంటే కనుక రాను దేవుని ఎరగని వారుగా ఉన్నారు. ముందు మత్తయి సువార్తలో చదివినప్పుడు తూరు సీదోను పట్టణములో అని ప్రభు రాశాడు. ఆ ప్రాంతం నుంచే ఈ కానాను దేశానికి ప్రభు వెళ్ళాడు. అయితే ఒక పర్యాయము ప్రభు బాధ చెంది బాగా కన్నీళ్లు పెడుతూ ఏమని అంటున్నాడు తెలుసా? అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, తూరు సీదోను పట్టణముల్లో చెప్పాలి మీ మధ్యన చేసిన అద్భుతాలు వాటి మధ్యన చేస్తుంటే, కొరాజినా బెత్సయిదా మీ మధ్యన చేసిన ఈ సూచక్రియలు అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేస్తుంటే పట్టణాలు నేటి వరకు నిలిచియుండు. అంటే ఏమైనాయి? లేవు, శపించబడ్డాయి, శాపంగా మార్చబడ్డాయి. ఇదంతా నేను క్లుప్తంగా వెళ్ళిపోతాను కాబట్టి సరైన వివరణ ఇవ్వడానికి సమయము సరిపోదు. అంటే ఎందుకు ఈ స్త్రీ గురించి మనం ముందుకు వెళ్ళిపోతాం, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే
ఈ కనాను స్త్రీ అని చెప్పబడిన మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉన్నావుడా, ఈ మార్కు సువార్త 7వ అధ్యాయము 25, 26 వచనాల్లో సురేఫెనికియా వంశస్థురాలని చెప్పబడినావిడ ఒకరే. అంటే శపితమైన వారిగా లేక దేవుని ఎరగని అన్యులుగా ఉన్న ఈవిడ సురేఫెనియా అనగా సిరియా భాషలో రాయబడిన మాట ఏంటంటే, గ్రీకు దేశస్థులను రాయబడినది కదా, ఆ భాషలో రాయబడిన మాట ఏంటంటే అన్యజాతి సంబంధమైనది. ఎవరండి అంటే అన్యజాతి అంటే దేవుణ్ణి ఎరగనిది. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? చూడండి, నేను మళ్ళీ చదువుతున్నాను. ఆ అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె యొక్క స్త్రీ ఆయన గూర్చి విని, చూడండి ఆ మాట ముఖ్యం, ఆయన గూర్చి విని, అన్యజాతురాలు, అన్య దేశస్థురాలు, అన్యజాతి అనే ఆ పేరుకు అర్థం కలిగిన స్త్రీ ఆయన గురించి విని వెంటనే వచ్చి ఏం చేసింది? విని వెంటనే వచ్చింది. నేటి క్రైస్తవ లోకంలో ఆయన గురించి ఎన్నో పర్యాయాలు వింటూనే ఉన్నాం, ఎన్నో మెసేజ్లు, ఎన్నో వర్తమానాలు వింటూనే ఉన్నాం. వెళ్దాంలే, చూద్దాంలే, తర్వాత రేపు, మాపు, మరు సంవత్సరం అని వాయిదాలు వేసుకునే వారిలాగా ఉన్నారు. కానీ వెంటనే రాలేదు కాబట్టి నీ జీవితాల్లో కార్యాలు జరగట్లేదు. వెంటనే సమర్పించుకుంటలేదు కాబట్టి మన జీవితాల్లో మేలులు పొందుకోవట్లేదు. వెంటనే ఒక తీర్మానం అనేది దేవుడు మనతో మాట్లాడినప్పుడు తీసుకుంటలేదు కాబట్టి ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టు ఉండిపోతుంది. ఇంకా మన జీవితాలు ఎదుగు బతుకు లేకుండా గొర్రెకు బెత్తిడే తోకన్నట్టు అంతంత మాత్రంగా ఎందుకు ఉండిపోతున్నాయి అంటే గనక మన జీవితాల్లో అద్భుతాలు జరగట్లేదు. ఎందుకు అంటే గనక వింటున్నాం. వెంటనే ఇక్కడ ఆయన గురించి విన్నది, ఆయన తప్ప నా కుమార్తెని ఎవరు బాగు చేయలేరు, ఆయన తప్ప నా కుమార్తెలో ఉన్న దెయ్యాన్ని ఎవరు వెళ్ళగొట్టలేరు అని విశ్వాసముతో, నమ్మకముతో వెంటనే అన్ని దిక్కులకి, తాళ్ళు తంత్రాలకే నమ్మిన వారందరి దగ్గరికి వెళ్ళిపోయి తిరిగి ఈయనన్న బాగు చేస్తాడా అన్నట్టు రాలేదండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన గురించి విని వెంటనే ఆయన దగ్గరికి వచ్చిందంట. వచ్చి ఆయనకి ఏం చెప్తుందంటే, ఆయనకి మొక్కుతుంది. ఆయన ఆమెను మొక్కుతూ ఉంటే అప్పుడు ముందు మత్తయి సువార్తలో ఆయన మాట్లాడలేదు. 23వ వచనం చదివాం కదా, ఆయన ఒక్క మాట కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమన్నా మాట్లాడితే గౌరవం ఇచ్చి మాట్లాడట్లేదు, వచ్చింది కదా అని చెప్పేసి మర్యాద ఇచ్చి మాట్లాడట్లేదు. ఏమని మాట్లాడుతున్నాడో చదువుతున్నాను నేనండి. 27వ వచనం చదువుతున్నాను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తమో కాదను. పిల్లలు ఎవరు? కుక్క పిల్లలు ఎవరు? కుక్క పిల్లలు ఎవరు? ఇశ్రాయేలు ప్రజల గురించి ఏలో ప్రథమ సంతానం, వాగ్దానపు బిడ్డలో నేను వారి కోసమే వచ్చాను అని దేవుడు చెప్తున్నప్పుడు, ఏదైనా మేలు పొందాలంటే, ఏదైనా కార్యము చూడాలంటే, నా పిల్లలు, నా ప్రజలైన వారు నా దగ్గరికి వస్తే ముందు వారికి నేను చేస్తాకి సిద్ధంగా ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో లేకపోతే నేటి దినాల్లో మనం ఆలోచన చేస్తే, క్రైస్తవులము లేకపోతే క్రీస్తుని అంగీకరించిన వారము, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో సభ్యులుగా ఉన్నాము. ఆయన అంగీకరిస్తే గనక మొదట మనకి మేలు చేస్తాడంట దేవుడు. ఏమంటున్నాడు? మొదట మనకి మేలు. పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తమో కాదు. ఎవరితోటి? కానాను స్త్రీ. ప్రభువా, దావీదు కుమారుడా, నా కుమార్తెను కరుణించు, నా కుమార్తెలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టు అని వినిన వెంటనే వచ్చిన స్త్రీతో ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఒకవేళ అన్యులు ఎవరైనా వస్తే నీ గురించి, నా గురించి ప్రభు ముందు మాట్లాడుతున్నాడు. నా పిల్లలు క్రైస్తవ్యంలో పుట్టిన వారుగా ఉన్నారు, నన్ను ఎరిగిన వారుగా ఉన్నారు, నా రక్షణ తీసుకున్న వారుగా ఉన్నారు. వారు నన్ను అడిగితే, వారు నా దగ్గరికి వస్తే మొదట నేను వారికి చేస్తాను మేలు అంటున్నాడు. అదే కదా, అలనాడు ఇశ్రాయేలు గురించి అయితే ఈ మాట చెప్పుండొచ్చు. కానీ నేటి ధ్యానిస్తున్న మన జీవితంలో మొదట మనం విని వెంటనే వస్తే మేలు మనకి చేస్తానంటున్నాడు దేవుడు. అంతే కదా. ఎప్పటి నుంచో ఉన్నవారికి, అప్పుడప్పుడు వచ్చిన వారికి తేడా లేదా? ఎప్పటి నుంచో ఉన్నవారికి ముందిస్తారా? అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారా? దేవుడు అదే అంటున్నాడు. ఎప్పటి నుంచో నా పిల్లలుగా ఉన్నారు, ఎప్పటి నుంచో క్రైస్తవులుగా ఉన్నారు,
ఎప్పటి నుంచో నా మందిరానికి వస్తున్నారు, ఎప్పటి నుంచో నన్ను ఆరాధిస్తున్నారు, వారికి ఇవ్వాల్సింది నేను ఫస్ట్ వారికి ఇస్తాను అంటే తీసుకునేలాగా నువ్వు ఉన్నావా? ఆయన ఇస్తాకి సిద్ధంగా ఉన్నాడు నీ సీనియారిటీని బట్టి. ఆయన రక్షణ అయినా, లేకపోతే పరలోక రాజ్యమైనా, ఈ భూమి మీద ఆశీర్వాదమైన, ఆరోగ్యమైన ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అదే చెప్తున్నాడు, నా పిల్లలకి ఇచ్చిన తర్వాతే. పిల్లల రొట్టె తీసి కుక్కవైన అన్యురాలకు నీకు ఇవ్వను అని ఇంత కఠినంగా మాట్లాడినా కానీ, ఇదిగో ఒకవేళ ఇస్తానన్నా మనం వెళ్ళలేకపోతున్నామేమో, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు పొందుకోలేకపోయారేమో, కానీ ఈ కానాని స్త్రీ కుక్కన్నా కానీ ఏమంటుంది తెలుసా? దేవునికి స్తోత్రం. ఏమంటుంది? నిజమే ప్రభువా, నిజమే, నేను కుక్కనే, నా పిల్లలు కుక్క పిల్లలే, కానీ నువ్వు కనికరిస్తే ఎక్కువైపోయి నీ పిల్లలు అన్నావు చూసావా, లేకపోతే నువ్వు ఇస్తానన్న వారు అంటున్నారు చూసావా, వారు ఏమన్నా పొందుకోలేకపోతే, వారు ఏమన్నా నీ దగ్గరికి రాలేకపోతే, ఇదిగో నీ బల్లకాడ ఎదురు చూస్తున్నాను కదా, ఎక్కువైపోయి ఇరిగిపోయి పడిపోయి మొక్కలకు ఆ కుక్క పిల్లలు ఆశపడతాయి కదా, అన్యురాలనే, కుక్కలాంటి దాన్నే. అయినా కానీ అటువంటి మొక్క ఏదైనా ఉంటే, అటువంటి జారిపోయే మొక్క ఏదైనా ఉంటే, లేకపోతే నీ దగ్గరకు వచ్చిన పిల్లలకి ఎక్కువైపోయి మిగిలిపోయింది ఏదైనా ఉంటే, అది నా పిల్లకి ప్రభువా అంటుంది. చూసారా? ఈరోజు చాలామంది ఇదిగో ఈ శుక్రవారం ప్రార్థన అనేక మందికి అవకాశం ఉంది. ఇది డబ్బులెట్టు కొనుక్కో అవసరం లేదు, దేవుని ఆరాధించుకోవడానికి అనేక మందికి అవకాశం ఉంది. అనేక మంది అవకాశం ఉన్నా దీన్ని వినియోగించుకుంటలేదు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. కానీ అన్యులైన వారు దేవుని నమ్ముకున్న వారు ఎలా ఉంటున్నారు తెలుసా? ఇదిగో ప్రభువా, మేము ఇంతకాలం కూడా నిన్ను ఎరగకుండా ఏదో దైవత్వమని వాటిని ఆరాధన చేస్తాం, ఇదిగో నాకు రక్షణ ఇచ్చి నా కోసం ప్రాణం పెట్టినవాడు నువ్వని తెలుసుకున్నాను, ఏమైనా ఒక్కసారి నన్ను క్షమించి ప్రభు అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో మొదట నా పిల్లలు అనుకున్నవారు, క్రైస్తవులు అనుకున్నవారు ఏమైపోతారు తెలుసా? వారు కడపటి వారు అయిపోతారు. మొదటిగా పిలువబడిన వారు ఏమైపోతారంటే కడపటి వారు అయిపోతారు. ఇదిగో కడపటి వారైన మీరే మొదటి లైన్లోకి వచ్చేస్తారంటున్నాడు దేవుడు. క్రైస్తవ సీనియారిటీ ఉంది కానీ, వాక్యాలు వినే అనుభవం ఉంది కానీ, ఇన్ని సంవత్సరాలు నేను పుట్టుక క్రైస్తవుని చెప్పుకునే క్రైస్తవ్యంలో పుట్టిన ఆ పుట్టుక ఉంది కానీ, దేవుని మాటలు విన్న వెంటనే ఆయన దగ్గరకు వచ్చే విధానం నీలో ఉందా? ఉంటే కనుక దేవుడు ఏమంటే మొదట నీకే ఇస్తానంటున్నాడు. ఏది కావాలని నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన ధారాళముగా ఆకాశవాక్యులు విప్పి పట్టజాలనంత విస్తారంగా దేవుడు నీకు ఇస్తానంటున్నాడు, మేలు చేస్తానంటున్నాడు. కానీ విన్న వెంటనే వచ్చే స్థితి నీకు లేదు. క్రైస్తవ లోకంలో ఎలా ఉన్నారు తెలుసా? దేవుడు బాగా ఎప్పుడు గుర్తొస్తాడంటే అపాయం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, ఆరోగ్యం పాడైనప్పుడు, అందరూ కూడా ఇక ఎవరి వల్ల కాదు అన్నప్పుడు దేవుడా నువ్వే దిక్కు. ఈవిడ అంతకుముందు అన్యురాలే, కానీ ఈయన గురించి విన్నది ఆయన చేస్తాడంటావా లేదంటావా అని ఏమాత్రం అనుమానించలేదు. ఏమైంది అంటే కనుక వెంటనే ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన కుక్కన్నా కానీ ముందు మాట్లాడలేదు, ఇలాంటి వాళ్ళతో నాకెందుకు అన్నట్టు ఉన్నాడు. మరలా కుక్కకు ఇవ్వటం యుక్తం కాదన్నాడు. కుక్కనైనా పర్లేదు, నువ్వేమి తిట్టినా పర్లేదు, కానీ నేను నీ మీదే పూర్తి నమ్మకం పెట్టుకున్నాను. వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళను, నేను నీ గురించి విన్నాను, నేను పూర్తిగా నమ్ముతున్నాను, నీవే మేలు చేస్తావన్నాడు. కుక్కన్నా పర్లేదు, తన్నినా పర్లేదు, గెంటేసినా పర్లేదు, నిన్ను మట్టికి నేను విడిచిపెట్టను, నా కుమార్తె నీ వల్లే బాగవుతుందని ఒక అన్యురాలు కానాను స్త్రీ మనకి రాత్రికాల సమయంలో బోధ చేస్తుంది. మన విశ్వాసాన్ని గురించి ఆవిడ విశ్వాసం మన ముందు పెట్టి, మన క్రైస్తవ్య సీనియారిటీ గురించి ఆవిడ అప్పుడప్పుడు వచ్చిన ఆ స్త్రీ, లేకపోతే ఎప్పుడు పుట్టు క్రైస్తవులుగా దేవుణ్ణి ఎరిగిన వారుగా మనం ఉన్నాం, అన్యురాలుగా ఉండి అప్పుడే వచ్చి దేవుని మాటలు విని వెంటనే వచ్చిన అనుభవం మన ముందు పెట్టి మనకు బోధ చేస్తూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో ఎన్నిసార్లు ఎన్ని ప్రసంగాలు ఎన్ని వర్తమానాలు నీవు నేను వింటూ వస్తున్నాం. వెంటనే తీర్మానం తీసుకున్నామా? వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఇదే మిక్కిలి
అంటే మరి తరుణం మనకుందో లేదో, ఇదే రక్షణ దినం దినం ఆవిడ తెలుసు. అందుకనే వెంటనే వచ్చిందంట. కొన్ని మాటలు చూస్తే ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన నమ్మిన వారికి మేలు చేస్తాడని నమ్మాలంట, విశ్వాసం ఉంచాలంట. దేవుని యొద్దకు వస్తున్నారు కానీ పూర్తి విశ్వాసము ఉండలేదు. అన్ని రకాలుగా చేస్తే కుదరదండి. చెట్టు కాయింది కదని ఏదో రాయి తగులుతుందని రాళ్ళు వేస్తూ ఉంటే తగలదు. సరైన రాయి ఒక్కటే గురి చూసి కొడితే పడిపోద్ది. ఆ విధానం ఎవరిలో ఉందంటే దావీదులో ఉంది. యుద్ధమునకు సైన్యము బారులు తీరారు, కానీ ఒకే ఒక్క రాయి గురి చూసి కొట్టాడట గొలియాతుని. ఆ పెద్ద మనిషి 6 మూరల జానుడు ఏమైపోయాడు? పడిపోయాడు. అలాగే నువ్వు గురి యొద్దకే పరిగెట్టాలి. ఆ గురి ఎవరై ఉండాలంటే కనుక, ఇదిగో నీవు నేను ఆరాధిస్తున్నా, లేకపోతే నీతో నాతో వాక్యమై మాట్లాడుతున్నా క్రీస్తై ఉండాలి. అందుకనే ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన నమ్మువారికి, చదువుకోండి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే 11వ అధ్యాయము 6వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, ఆయన నమ్మిన వారికి ఆయన ఏం చేస్తారంట? మేలు దయచేస్తాడు. అలాగే 12వ అధ్యాయము 2వ వచనంలో కూడా దేవుని యొద్దకు వచ్చేవారు ఓపికతో ఉండాలి. దేవుని యొద్దకు వచ్చేవారు ఎలా ఉండాలంట? ఓపిక కలిగి ఉండాలి. అందుకనే మనం అనుకో, ఆ స్థానంలో మనం ఉంటే కనుక, ఏదో వచ్చానని చెప్పేసి దిగజారి అడుగుతున్నానని నీకు అంత లోకుగా ఉందా? కుక్క అంటావా? నువ్వు చేయలేదు ఏమీ లేదు, అప్పుడు నన్ను కుక్క అంటావా, తిడతావా అని మనం ఏమంటాం? ఎదురు తిరుగుతాం. మనకు ఓపిక ఉండదు. కానీ అన్యురాలైనా కానీ ఎలా ఉందో తెలుసా? ఓపిక కలిగి ఉంది. మొట్టమొదటిగా ఆమె ఒంటరి పోరే చేసింది. ఎందుకంటే కనుక ఆవిడే నమ్మింది. కుటుంబం అంతా వచ్చి ఆయన ప్రాధేయపడతలేదు. ఒంటరిగానే పోరు చేసింది, ఒంటరిగానే పోరాడింది. ఎందుకంటే ఆవిడే విన్నది, ఆవిడే నమ్మింది కనుక. ఈరోజు నా కుటుంబం అంతా రక్షణ పొందింది కదా. ఈ రోజుల్లో మన కుటుంబాలన్నీ కూడా దేవుని ఎరిగినవే కదా. ఒక్క స్త్రీ ఒంటరిగా పోరాడి తన కుమార్తెలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి దేవుణ్ణి బతిమలాడుకుని ఆ మేలు పొందుకుంది కదా. మరి కుటుంబంగా ప్రార్థన చేస్తే మనం మేలు పొందుకోలేమా? కుటుంబం అంతా కూడుకుని కుటుంబ ఆరాధన చేస్తే మేలు పొందుకోలేమా? నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవాలు ఉండవు, కుటుంబంగా కూడుకునే సమాధానం కలిగిన స్థితిగతులు ఉండవు. వండుతూ మట్టికి కొండ ఒకటే, కానీ కంచాలో వేరు. ఇదివరకైతే అందరూ లైన్లో కూర్చుని ఆ వండిన కుండ దగ్గరెట్టుకుని అందరికీ వడ్డించుకుని అందరూ కలిసి తింటూ ఉండేవారు. ఎందుకంటే అందరికీ సమానంగా వేసుకుంటూ ఉండేది. ఈ రోజుల్లో ఎలా ఉంది తెలుసా? నవ్వులనోళ్ళ కంటే మింగినోడు ధన్యుడండి. అలాగా ఎవడు ముందు కుండను చూస్తే ఆడి దగ్గరికి వెళ్ళి తోడుకిని తినేస్తాను అంతే, ఇంక పెట్టవసరం లేదు. తర్వాత తోడుకు ఉంటుందో లేదో అనవసరం. అలాగ ఐక్యత లేదు కాబట్టి దేవుణ్ణి నువ్వు అడిగే విధానము లేదు. ఒంటరిగా పోరు చేసింది, తగ్గించుకుంది, దేవుని దగ్గర మేలు పొందుకుంది. రెండవదిగా ఆమె మనవి ఎందుకు అంగీకరింపబడింది తెలుసా? ఆమె ఎంతో తగ్గింపును చూపించింది. ఎంత తగ్గింపు అంటే కనుక, దారంటే వెళ్ళిపోతా ఒకవేళ ఉమ్ము వచ్చిందంటే ఉమ్ముకున్నాడు అనుకో, నన్ను చూసి ఉమ్ముతాడా? నేను అంత అసహ్యంగా కనపడ్డాను, అది నోట్లో వచ్చింది ఎక్కడ ఉంచుకుంటాడా? నన్ను చూసే ఉమ్మాడు అనుకుంటాడు. లేకపోతే దగ్గు వచ్చినాడు, నన్ను చూసి సగిలించాడు. గొడవెట్టుకుంటే కారణం ఏంటి? అలాగే ఏదోటి మనం వంకలు నెత్తుకుంటాం. కానీ డైరెక్ట్గా కుక్క అన్నా కానీ ఆవిడ కుక్కనే. నువ్వు అన్నా పర్లేదు, తిట్టినా పర్లేదు, మేలు చేసేవాడు నువ్వు ఒక్కడవే నేను నమ్మాను ప్రభా. మనమేంటి తెలుసా? మనం అనుకున్న వారాలు వెళ్ళినప్పుడు మనం అనుకున్న జరగకపోతే దేవుడు ఏం చేశాడు నాకు కదా? మనం అనుకున్నప్పుడే జరిగిపోవాలి. ఎందుకంటే నేను ఇన్ని వారాలు మానకుండా వెళ్ళాను, ఇంత ప్రార్థన చేశాను, కానీ నా జీవితంలో దేవుడు మేలు చేయలేదు. మరి ఇప్పుడు అదొకటే నువ్వు గుర్తుపెట్టుకున్నావు, మిగిలినవన్నీ మనం గ్రహించాం కనుక
గ్రహించగలను. కానీ కుక్క అనే ఆవిడ బాధపడలేదు, తగ్గించుకుంది. అందుకనే ఆవిడ ఏం మేలు పొందిందంటే, మరొకసారి చదువుతున్నాను, 28వ వచనం కాడి నుంచి చదువుతున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 28వ వచనం కాడి నుంచి నేను చదువుతున్నాను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన ఈ మాట చెప్పినందుకు, వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయిందని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దెయ్యం వదిలిపోటయు ఉంటయు చూచాను. తగ్గింపు ఏమైంది? ఇప్పుడు ఆవిడ తగ్గించుకున్నది, ఏ కుమార్తెలో ఉన్న దెయ్యం వెళ్ళగొట్టాలని వచ్చిందో, ఏ కుమార్తె బాగుపడాలనుకుందో ఈవిడ తగ్గించుకుంది, మాటలు బరాయించింది. అందుకు ఆ మేలును ఆవిడ పొందుకుంది. మత్తయి సువార్తలో కూడా ఆ మాట రాయబడుతుంది. చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్తలో 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుతున్నాను. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్లల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఎందుకు ఈ 2 పాఠాల్లో ఈ మాట చదివించానంటే, కనాను స్త్రీ అనేమో సువార్త మత్తయి సువార్తలోనూ, సునేఫికియా వంశస్థురాలు అని మార్కు సువార్తలో ఉంది కదా, ఆమె వేరు ఈమె వేరు నువ్వు అనుకుంటావేమో అని. ఇద్దరూ కూడా ఒకటే. రెండిట్లకి కనాను అనగా శపించబడిందని, లేకపోతే విశాలమైన భూమని, లేకపోతే పల్లపు భూమని అర్థాలు తెలుసుకున్నా, లేకపోతే కనానునే దేవుడు ఆశీర్వదించిన దానిగా ఇశ్రాయేలు ప్రజలకి స్వాస్థ్యంగా ఇస్తాడని మనం చూసుకున్నాం. అలాగే సునేఫికియా వంశస్థురాలు అంటే కనుక అన్యజాతికి సంబంధించిన స్త్రీ అని మనం తెలుసుకున్నాం. అయితే రెండిట్లో ఉన్న తాత్పర్యం ఏమిటి అంటే కనుక, ఒకవేళ శాపగ్రస్తురాలైనా, ఒకవేళ దేవుని ఎరగని అన్యురాలైనా ఆమె విన్న వెంటనే దేవుని దగ్గరికి వచ్చిందండి. దేవుని గురించి విన్న వెంటనే దేవుని దగ్గరికి వచ్చిన ఆవిడ మా ఆయన మాట్లాడబోతే ఇదేంటి, ఈయన దగ్గరికి మనం వస్తే, ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చారనుకో, ముందు మనం వాళ్ళని పలకరించాలా, వాళ్ళు మనల్ని పలకరిస్తారా? వాళ్ళనే మనము పలకరించాలి, మన దగ్గరికి వచ్చారు కాబట్టి కదా. అలా పలకరించకపోతే వాళ్ళు ఎంతో ఫీల్ అయిపోతూ ఉంటారు, ఇంటికి వెళ్ళినా కానీ ఎంత గర్వం పలకరించలేదని కదా. అలాగే ఆయన దగ్గరికి ఈవిడ వచ్చింది, ఆవిడ మాట్లాడుతుంది, ఆవిడే పలకరించింది. అయినా నేను ఒక్క మాట కూడా మాట్లాడదు, అయినా సహించుకుంది. రెండవదిగా అలాగే అరుస్తూ ఉంటే, రెండవదిగా ఆయన మాట్లాడుతున్నాడు కానీ మర్యాద ఇవ్వట్లేదు. కుక్క అన్నాడు, కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకే ఇస్తాను అన్నాడు. అయినా పర్లేదని సహించుకుంది. అంటే ఈ 2 విషయాల్లో, ఈ 2 సువార్తల్లో ఈ కనాను స్త్రీ ముందు పెట్టుకుని మనం చూసుకున్నప్పుడు, నీలో నాలో ఆ గర్వ, కోప, అహంకారాలు అనేవి ఎక్కడా కూడా ప్రభు ఎదుట కనపడకూడదు. వాక్యం చెప్తుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. ఈ రోజుల్లో నువ్వు హెచ్చింపబడాలి అంటే కనుక, ఈరోజు నువ్వు ఆయన ద్వారా మేలు పొందాలి అంటే కనుక, నువ్వు ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేవుడు ఉన్నతంగా నిలబెడతాడు. అన్నలు గోతులో గెంటేసిన, అన్నలు చంపేయడానికి చూసిన, అన్నలు అమ్మేసిన, లేకపోతే పోతీఫర్ భార్య అవమానించిన, లేకపోతే భార్య మాటలు నమ్మి పోతీఫర్ చెరసాల్లో పెట్టిన, చెరసాల అధికారులు, చెరసాల్లోకి వచ్చిన పానదాయకుడు, భక్షకారుడు యోసేపు వల్ల మేలు పొంది రాజు దగ్గర ఒక్క మాట కూడా చెప్పకపోయినా అలాగే మౌనంగా ఉన్నాడంట, అలాగే సహించుకున్నాడంట. 13 సంవత్సరాల అనంతరం ఏమైంది అంటే గనక, ఆ సహించుకున్నవాడు, ఆ చెరసాల్లో ఉన్నవాడు ఇప్పుడు ఏమయ్యాడు తెలుసండి? చెరసాల్లో ఉండి అక్కడ మాలుమూరన ఎవడ కనపడ్డో ఇప్పుడు ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. దేని కారణం? దీనికి ప్రధానమంత్రి అయిపోవట కారణం ఏమిటి అంటే కనుక, తను ఎంతగానో తగ్గించుకున్నాడు. నిందించిన వారిని నిందించలేదు. ఇంకా అవసరమైతే పోతీఫర్ భార్య గురించి ఒక్క మాట కూడా చెప్పలేదండి. లేదు సార్ ఆవిడే నన్ను ఇలా బలవంతం చేసింది, అందుకే నేను పారిపోయాను అని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఒక తల్లిగా చూశాడు కనుక, ఒక స్త్రీగా చూశాడు కనుక ఆవిడ గౌరవము తీయకూడదని. ఎందుకంటే 100% న్యాయం ఉంది యేసు పక్షాన్ని. ఒక మాట అయినా చెప్పొచ్చు, ఆవిడే నన్ను ఇలా అన్నది అని. ఇప్పుడే కాదు, రోజు మాటికి ఆ మాట ఎత్తుతూనే వచ్చేదంట యోసేపు దగ్గర. మాటికి ప్రతిరోజు ఇలా చేసేది అని చెప్పొచ్చు. కానీ ఒక స్త్రీని, ఒక తల్లిని, ఇంకొకటి భార్యను
అవమానపరచడానికే ఇష్టం. అవసరమైతే నిందేసుకున్నాడు, అవసరమైతే శరసాలను ఆ శ్రమను భరించడానికే ఇష్టపడ్డాడు. నీ నా ప్రభువు కూడా మన కోసం శ్రమలు సహించాడండి. ఈయన దేవుని కుమారుడు అన్నారు కదా, ఇప్పుడు సిలువ నుంచి దిగొచ్చు, మనం నమ్మొచ్చు, దిగితే నమ్మొచ్చు అని హేళన చేస్తున్నారు కదా, హేళన చేస్తున్నారు. ఈయన యూదులు రాజు అన్నాడు కదా, ఇప్పుడు సిలువ నుంచి దిగితే మనం నమ్ముతామంటున్నాడు. ఇతరులను రక్షించుకుంటాడు కానీ నేను రక్షించుకోడు. అయినా కానీ ఆయన భూమిని ఆకాశం చేసిన దేవుడు, కుళ్ళిపోయిన వారు సహితం జీవమిచ్చి లేపినవాడు, అన్నీ చేయగలిగిన సమర్థుడు, ఈ మాటలన్నీ కూడా ఏం చేశాడు? సహించాడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ కానాను స్త్రీ కుక్కన్నా మాట్లాడకపోయినా, దగ్గరికి వెళ్ళినా, అవమానించినా సహించుకుంది గనక ఏ కుమార్తె కోసమైతే వెళ్ళిందో, ఏ కుమార్తెలో ఉన్న దెయ్యం విడుదల పొందాలని వెళ్ళిందో, ఆ కుమార్తె ఏమైంది? ఇప్పుడు బాగుపడింది, స్వస్థపడింది. చివరిగా ఒక మాట చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఇంకొక ఉపమానము ఇక్కడ ప్రభు చెప్పాడు. ఆ ఉపమానాన్ని కూడా ఒకసారి గుర్తు చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. 8వ అధ్యాయంలో తగ్గింపు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. కానాను స్త్రీ తగ్గించుకున్నట్టే ఇక్కడ ఒక ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపును చూసి ప్రభువే ఆశ్చర్యపోయాడంట. నేను చదువుతున్నాను చూడండి. 8వ అధ్యాయము 5వ వచనం నుంచి. 8వ అధ్యాయము 5వ వచనం. సమయం అయిపోయింది కనుక ముగించేస్తున్నాను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిలిన బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి ఏమంటాడు తెలుసండి? ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చును. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 100 మందికి అధికారైన శతాధిపతి దేవుని ఎదుటి ఎంతగా తగ్గించుకుంటున్నాడు తెలుసండి? ఎంత విశ్వాసం కనపరుస్తున్నాడు తెలుసా? మనం అనుకుంటాం ఆయన ఇంటికి రాలేదు, చెయ్యలేదు, ప్రార్థన చేయలేదు, ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తే ఏంటి అని. నీ ఇంటికి వస్తేనే నీకు నమ్మకం, ఎక్కడున్నా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని నమ్మకం నీకు ఉండదు. కానీ ఈ ఇతడు కూడా, శతాధిపతి కూడా అన్యుడండి. మనం చెప్పుకుంటున్న కానాను స్త్రీ అన్యురాలు. ఇదిగో 8వ అధ్యాయంలో ఉన్న ఈ శతాధిపతి కూడా అన్యుడు. ఆ అన్యుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ గురించి విన్నాను, నీ ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు, ఇతనికి కాదు ఇంతకు కావాల్సింది స్వస్థత, ఇతని దగ్గర పనిచేసేవాడు, నా దాసుడు బాగుపడతాడు. ఎందుకంటే నేను అధికారిని, ఎవరికైనా ఆజ్ఞ, నా చేతి కింద 100 మంది ఉంటారు, నేను శతాధిపతిని. ఒకరిని ఇలా రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. ఇదిగో బాగోలేని నా దాసుని కూడా, ఒరే పలానా దగ్గర ఏసై దగ్గరికి వెళ్ళు, లేదా పలానా తాడు దగ్గరికి వెళ్ళు, లేదా పలానా పూజారి దగ్గరికి వెళ్ళు అని చెప్తే చేస్తాడు. కానీ నువ్వంటే నాకు నమ్మకం, నువ్వంటే నాకు విశ్వాసం, నీ గురించి విన్నాను, నువ్వు మాట మాత్రం సెలవిస్తే. చూడండి, ప్రభువే ఆశ్చర్యపోయాడు. ఇక్కడ రాయబడిన మాట తెలుసా? ప్రభు ఆ మాటకు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలీయులు లక్షల జనాంగం, వాగ్దానపు పిల్లలు, దేవుని ప్రజలు, అలాంటి వారిలో ఎంతటి విశ్వాసం నేను అంటే ఒక అన్యుల్లో ఉన్న విశ్వాసము నా పిల్లలైన క్రైస్తవుల్లో, నా పిల్లలైన ఇశ్రాయేల్లో నేను కనుగోలేదు అని చెప్తున్నాడు. మరి అంతటి విశ్వాసం మనకుందా? చివరి వరకు దేవుడు మేలు చేసే వరకు, చివరి వరకు కూడా, ఎందుకంటే చివరి ఊపిరి ఆగిపోయే వరకు కూడా దేవుని మీదే ఆనుకుంటే ఖచ్చితంగా నీ ఊపిరి ఆగిపోదు. యోబుకి ఇచ్చిన 200 ఆశీర్వాదం మరలా మనకే ఇస్తుంది. ఇంకా చివరి టైం నీది. యోబు భార్య చెప్తుంది కదా, ఇంకా చివరి టైం నీది, దేవుడు లేడు. ఇంకా ఇంత దాకా వచ్చిన తర్వాత దేవుడు అనొద్దు, నువ్వు దూషించి చావను, చివరి టైం నీది. ఆ టైంలో కూడా దేవునికే స్తుతి కలుగుగాక అని చెప్పిన యోబుకి ఆ దేహం పసిపిల్ల దేహంలో అయిపోయింది, పోగొట్టుకున్నదంతా 200గా ఆశీర్వది. ఈ రాత్రి కాల సమయంలో కానాను స్త్రీని, లేకపోతే ఇదిగో శతాధిపతి అయిన అన్యుల్ని ముందు పెట్టుకున్నప్పుడు, నీ నా క్రైస్తవ్యంలో, నీ నా విశ్వాస జీవితంలో, నీ నా సిన్సియారిటీలో
విన్న మాటలను బట్టి దేవుని దగ్గరికి వెంటనే వచ్చామా? వెంటనే తీర్మానం తీసుకున్నామా? పౌలు ఒక్క మాటతో బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అన్నాడు, ఇక వెనుదిరిగి చూడలేదు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, క్రైస్తవుడు అని కొనసాగుతూ నాగటి మీద చేయి పెట్టి వెనుదిరిగి తిరిగితే నీవు నాకేమాత్రమో పాత్రుడు కాదు, పాత్రురాలువు కాదు. ఎప్పుడైతే నమ్మావో అప్పుడు నా దగ్గరికి వచ్చావు కనుక నీ నమ్మకానికి నేను ఖచ్చితంగా మేలు చేస్తానండి. ఇక చాలా విషయాలు అక్కడ ఉన్నాయి, కానీ నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. 66వ సంకీర్తనలో చక్కటి మాట ఉంటుంది. శిష్యులు కూడా 17వ అధ్యాయంలో, లోకాసు వార్త 17వ అధ్యాయంలో విశ్వాసం గురించి మరొక మాట ప్రభుని అడుగుతున్నారు. నేను చదువుతున్నాను చూడండి, 17వ అధ్యాయము 5-6 వచనాలు. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నువ్వు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. అంటే మన విశ్వాసం చెక్ చేసుకుంటే జరగట్లేదు అంటే కనుక ఆవగింజంత కూడా మనలో కూడా లేదేమో. ఆవగింజంత చాలా చిన్నగా ఉంటుంది. అంత దాన్ని ముందు పెట్టి మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో కానాను స్త్రీ గురించి మనం మాట్లాడుకున్నాం. కానాను స్త్రీ ఎవరు అంటే గనక ఒక అన్యురాలు. కానీ ఆవిడ దేవునిలో ఎలా ఉంది అంటే కనుక విన్న వెంటనే వచ్చి దేవుని దగ్గర తీర్మానం చేసుకుంది, నువ్వు తప్ప నా కుమార్తెను బాగు చేసేవారు ఎవరు లేరని పూర్తి విశ్వాసాన్ని ఆవిడ తెలియజేసింది. ఆవిడని అవమానించిన భరించింది. ఆమె ఒంటరిగానే దేవుని దగ్గర పోరు చేసింది. రెండవదిగా ఆమె మొర అంగీకరింపబడే అంతగా తగ్గించుకుంది. మూడవదిగా ఆమె దేవుని చేత ఆదరించబడింది. నీ కుమార్తె బాగుపడింది, ఎల్లు అని ప్రభువు చెప్పాడు. రాత్రి కాల సమయంలో ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తున్న మన జీవితంలో వెంటనే తీర్మానం తీసుకుంటున్నామా? ఎందుకంటే రాకడ గుర్తులు జరుగుతున్నాయండి. మన ఊపిరి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. అనేక మంది ఎన్నో బలహీనతలకు గురవుతున్నారు. అంతు చిక్కని వ్యాధులు, వైరస్లు ప్రజ్వరిల్లిపోతున్నాయి. ఎవరిలో ఏ బలహీనత వస్తుందో మనిషికి బలంగానే కనపడుతున్నాం, ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారో, నీలో ప్లేట్లెట్స్ పడిపోయి, లేకపోతే నీలో ఇమ్యూనిటీ లేదు, లేకపోతే నీలో HP% అంత రక్తం తగ్గిపోయింది అని వైద్యుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ అప్పుడు దాకా మనం చలామనే ఉంటున్నాం, చకచకలాడుతూ ఉంటున్నాం. కానీ వైద్యుల దగ్గరికి వెళ్ళేసరికి లేనిపోని అన్నీ కూడా చెప్పేసరికి మనకేమైపోతుంది అంటే కనుక నిరుత్సాహం అనేది వచ్చేస్తుంది. అందుకనే అలాంటిది నీలో నాలో రాకముందే దేవుని చేత మేలు పొందబడి, లేకపోతే ఇక్కడ వెడలిపోతే నేను అక్కడ ఉంటానన్న నమ్మకంతో, విశ్వాసంతో క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తే ఇదిగో కానాను స్త్రీ మేలు పొందినట్లు మనము కూడా ఈ భూమి మీద మేలు పొందుతాం. లేకపోతే పరలోక రాజ్యంలో ఆయన ఉండే స్థలంలో ఆ పరమ కానానులో ఆయనతో ఉంటాం. అలా ఉండటానికి భూమి మీద వినిన వెంటనే తీర్మానం తీసుకుని ఆయన ఇచ్చే మేలు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవిందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ కానాను స్త్రీ వలె మనం ఉన్నామా? కానాను స్త్రీ నేర్పిన పాఠము, ప్రతి వారము కూడా ఒక్కో స్త్రీ మనకి ఎన్నో పాఠాలు నేర్పుతున్నారు. పోయిన వారము సమరయ స్త్రీ అనేకమైన పాఠాలు నేర్పింది. అంతకుముందు రాహాబ్ అనే స్త్రీ, అంతకుముందు రూత్ అనే స్త్రీ, అంతకుముందు యాయేల్ అనే స్త్రీ. ఇలాగా ప్రతి వారము కూడా ఒక స్త్రీ మన ముందుకొచ్చి వాక్యంలోంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ స్త్రీల సమాజంలో ఉన్న మనము ఏమి నేర్చుకుంటున్నాం? వారు కూడా స్త్రీలే, వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుని చేత పొగడబడిన వారే, దేవుని మాటల చేత రక్షింపబడిన వారే. మరి నా జీవితంలో, మీ జీవితంలో అటువంటి తీర్మానం ఉందా? చిన్న ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం నిమిత్తము అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవిందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. లతొచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవిందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీభవిందాం.